సాధారణంగా నేషనల్ హైవేస్లో మనం వెళ్ళినప్పుడు టోల్ ప్లాజాల దగ్గర ఆగుతుంటాం. టోల్ ప్లాజాలో వాళ్ళు టోల్ గేట్ అడుగుతుంటారు. ఓ 100, 150, 200 ఆ హైవేని బట్టి ఆ డిస్టెన్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఆ టోల్ పైసలు ఆ డబ్బులు ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యేనే వెనకాడితే ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే సిబ్బంది దౌర్జన్యం చేస్తే ఎలా ఉంటుంది? చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి దానికి సంబంధించిన విజువల్స్ని చూద్దాం. ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన కార్స్ ఇవి. ఎమ్మెల్యే దాంట్లో లేడు. ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యేకి సంబంధించిన గన్మెన్స్ కావచ్చు, మిగతా వ్యక్తులందరూ ఈ వెహికల్స్లో ఉన్నారు. ఈ వెహికల్స్లో దిగంగానే ఆ టోల్ ప్లాజా డబ్బులు అడగడానికి వచ్చిన వ్యక్తిని గల్లా పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ బండిలో ఎక్కించేసుకున్నారు. ఎక్కించేసుకొని తీసుకెళ్ళిపోయి బాగా తోమి పంపించేసారు. ఎందుకు ఇంత దౌర్జన్యం చేయాలి? అసలు అవసరం ఉంది? ఓ 100, 200 సరే, నీకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే వెహికల్ని అలౌ చేస్తారు. సరే, దీనికి లేదు కదా, మరి దానికైనా డబ్బులు కట్టాలి కదా. అంటే నీ నియోజకవర్గం అని చెప్పేసి హైవేలో నీ ఇష్టానుసారంగా జనాల్ని కిడ్నాప్ చేసుకొని పట్టపగలు కిడ్నాప్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతారా? అసలు ఈ అనుచరుల పరిస్థితి ఇలా ఉంటే మరి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యే గతంలో ఆయన ఏం చేశాడు చూస్తారా? ఒక్కసారి ఆ విషయాలు కూడా వేసుకుందాం పిసిఆర్. గతంలో ఎమ్మెల్యే డైరెక్ట్గా ఒక ఫారెస్ట్కి సంబంధించిన చెక్ పాయింట్, అది కూడా ఒక టోల్ ప్లాజా లాంటిదే. ఆ చెక్ పాయింట్లో ఎమ్మెల్యేని ఆపినందుకు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు సదరు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ అఫీషియల్ అని చూడకుండా ఎమ్మెల్యే ఇష్టానుసారంగా చేయి చేసుకొని ఆయన పైన మాటలు వదిలి, అంటే ఎమ్మెల్యే ఇట్లా బిహేవ్ చేసినప్పుడు మరి అనుచరులు ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రస్తుతానికి ఇది రుద్రవరం అనే ఒక టోల్ ప్లాజా, ఇటు కర్నూలు నుంచి ఇటు శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్న ఒక టోల్ ప్లాజా అని చెప్పొచ్చు. ఆ టోల్ ప్లాజా దగ్గర గతంలో ఎమ్మెల్యే చేసిన పనులు చూడొచ్చు మనం. గతంలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని ఆయనని లాగి కొట్టడం, ఆయనను ఫిజికల్గా అబ్యూస్ చేయడం, వర్బల్గా అబ్యూస్ చేయడం, ఇలాంటి పనులు ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు కూడా అదే ధోరణిలో ముందుకు పోతున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మీకేమనిపిస్తుంది? ఒక ఎమ్మెల్యే ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 150 రూపాయలు టోల్ గేట్ అంటే వాళ్ళ పవర్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకున్న అధికారం, వాటన్నిటినీ ఇట్లా మిస్యూజ్ చేయాలా? ఇట్లా సామాన్య ప్రజల మీద చూపించాలా? ఆ టోల్ గేట్లో 15,000కో 20,000కో పని చేస్తుంటాడు ఆ ఎంప్లాయీ. నాకు తెలుసు ఆ 15,000-20,000కు పనిచేసే ఎంప్లాయీకి ఏం తెలుస్తుంది? అతని పైన అనుచరులతో దాడి చేయడం. సో ఇది కూడా ఒక ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ ఎమ్మెల్యే చేసిన రాద్ధాంతం. దాని తర్వాత దీనికి సంబంధించి ఆయన పెద్ద అపాలజీ కూడా ఇచ్చింది లేదు. ఆ సదరు ఆఫీసర్స్కి ఇంకా వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేశాడు. సో ఓవరాల్గా ఇది పరిస్థితి ప్రస్తుతానికి. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర సిబ్బందిని దగ్గర ఉండి తీసుకొని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడేమో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి కాసేపట్లో మా ప్రతినిధిని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇక్కడేమో ఫారెస్ట్ ఆఫీసర్ని చేయి చేసుకున్నాడు, ఇక్కడేమో ఆ సిబ్బంది ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ కాన్వేలో ఆ 15-20 వేలకు పనిచేసే వ్యక్తిని తీసుకెళ్తే ఏమొస్తుంది? వాడిని కొడితే ఏమొస్తుంది? టోల్ ప్లాజా ఓనర్స్తో మాట్లాడమను. అసలు వెహికల్కి సంబంధించి ఆయనకంటూ గవర్నమెంట్ నుంచి కొన్ని పాసులు వస్తాయి. ఆ పాసులు ఆయన పర్సనల్ వెహికల్స్కి మాత్రమే అలౌ చేస్తారు. అంతేకాని ఆయన అనుచరులు తిరగడానికి, ఆయన గన్మెన్స్ తిరగడానికో, లేకపోతే ఆయన అనుచరులు తిరగడానికో ప్రతి కాన్వేకి ఆయనకు సంబంధించిన ఆ వెహికల్స్ అన్నిటినీ ఎలా పంపించగలుగుతారు? ఇదంతా ప్రజాధనం, ప్రజలకు సంబంధించిన డబ్బులు. ఒక హైవే కన్స్ట్రక్షన్ చేయాలన్నా మన ట్యాక్సులతోనే హైవేలు కడుతున్నారు, మన ట్యాక్సులతోనే అన్నీ చేస్తున్నారు. అలాంటి ట్యాక్సులని ఎమ్మెల్యేనే ఎగ్గొడితే ఎలా? దీనికి సంబంధించి ఒక అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గయాస్ ఉన్నారు, హుసేన్ ఉన్నారు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి? అసలు ఒక 100-200 రూపాయలకు సంబంధించిన టోల్ డబ్బులు కట్టడానికి ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు ఆ టోల్ గేట్లో ఉన్న సిబ్బందిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అసలు? కళ్యాణ్, ప్రధానంగా సమస్య 100-200 కట్టాల్సినటువంటి టోల్ ఫీజు కోసం జరిగినటువంటి ఘటన అయితే కాదు ఇది. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి జాతీయ రహదారి అది. ఎప్పుడు ఇటు కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి. ఆ రహదారికి వెళ్ళేటువంటి క్రమంలో పాములపాడు మండలం రుద్రవరం ఏదైతే టోల్ ప్లాజా ఉందో కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ప్లాజాస్ ప్రారంభమై కూడా సుమారుగా 2-3 నెలల నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ కార్యకలాపాలు కొనసాగుతుంది. అయితే రద్దీగా ఉన్నటువంటి రోడ్డు, వాహనాలు ఎక్కువగా ఉండడంతో ముందుగా ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచర వర్గంతో వెళ్ళేటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో అంతకంటే ముందుగా ఒక వాహనము ఆగి ఉంది టోల్ ప్లాజా వద్ద. అయితే ఆ మార్గం ద్వారా వెళ్ళేటువంటి క్రమంలో
ఎదురుగా ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ ఏదైతుందో ఆ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించినటువంటి రీఛార్జ్ లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో మనం చూసాం. మొన్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా నిబంధనలు మారిపోయాయి. ఆన్లైన్ పేమెంట్స్ తప్ప డైరెక్ట్ క్యాష్ సిస్టమ్ లేదు అని చెప్పేసి జాతీయ రహదారులకు భద్రతకు సంబంధించినటువంటి శాఖ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఫాస్ట్ ట్యాగ్ లో అమౌంట్ ఉంటేనే బండి పాస్ ఆన్ అవుతుంది. అయితే అక్కడ రీఛార్జ్ చేసుకున్నటువంటి అమౌంట్ లేకపోవడం, బండి ఏదైతే రీఛార్జ్ చేయడానికి ఆలస్యం కావడంతో బండి ఆగింది. ఆ వెంటనే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులతో కూడినటువంటి 2-3 వాహనాలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఈ పాస్ ఆన్ కావాలి అంటే తప్పనిసరిగా టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి అది యాక్టివేట్ అయితే తప్ప గేట్ లిఫ్ట్ కానటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎమ్మెల్యే బండ్లు అంటే కూడా మీకు కనిపించవా అని చెప్పి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి సిబ్బంది మహేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, గొడవ పడ్డారు. గొడవ పడడంతో పాటు మహేష్ ను వాహనంలో తీసుకెళ్లి బాదినటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే విజువల్స్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మన గతంలో కూడా వివాదాలకి కేంద్రంగా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అవుతున్నారు. గత 4-5 నెలల క్రితమే శ్రీశైలం సంబంధించి అటు దూరణాల నుంచి ఇటు శ్రీశైలంకి వెళ్లేటువంటి అటవీ మార్గం ద్వారా వెళ్లేటువంటి క్రమంలో కొంతమంది అటవీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి గతంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వయంగా ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే సమక్షంలోనే అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ఘటన కూడా మన గతంలో చూసాం. అయితే తాజాగా ఇవాళ రుద్రవరం టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ఘటనతో మరోసారి ఆ ఎమ్మెల్యే చుట్టూ వివాదం రాసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి పరాకాష్ఠగా చేరింది అని చెప్పేటువంటి చర్చ స్థానికంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది సమస్య. అయితే ఎప్పుడైతే ఈ మహేష్ ను తీసుకొని వెహికల్ లో తీసుకొని ఇంటికి తీసుకుపోయి చితకబాదుతున్నారనేసి విషయం తెలుసుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అంటే పాములపాడుకు సంబంధించినటువంటి నాయకులతో పాటు తల్లిదండ్రులంతా కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అనుచరులు ఇలా చేశారని చెప్పి మాట్లాడి వాళ్ళతో ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత అతన్ని తీసుకొచ్చారు మహేష్ ని. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే బాధితుడు మహేష్ కావచ్చు, ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు అయితే చేయలేదు. అయితే ఈ ఘటన మీద మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి పరాకాష్ఠగా చేరిపోతుంది. ఎమ్మెల్యేతో పాటు గతంలో కూడా శ్రీశైలం ఘటన చూసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గంలో స్వయంగా నాయకుడే ఇలా చేస్తా ఉంటే నాయకుల కార్యకర్తలు ఇంకెలా చేస్తారనేటువంటి అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. సో ఏదేమైనా టోల్ ప్లాజాల వద్ద కట్టాల్సినటువంటి ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ ఎగ్జిబిషన్ కి ఆల్రెడీ కొన్ని ఎమ్మెల్యే శ్రేణులకు సంబంధించిన వాహనాలకు ఇచ్చినప్పటికీ ఆల్రెడీ యాక్టివేట్ మన ఫాస్ట్ ట్యాగ్ సంబంధించినటువంటి టోకెన్ ఉంటుంది. అది రీఛార్జ్ చేసుకుని ఉంటే వెంటనే మనం విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి ఎక్కడ సీసీ కెమెరా ద్వారా స్కానర్ అయిపోతుంది. ఆ స్కాన్ అయితేనే వెంటనే గేట్ లిఫ్ట్ చేస్తారు, వెళ్ళిపోవచ్చు. కానీ నిన్న జరిగినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించినటువంటి వాహనాలు రావడానికంటే ముందే అక్కడ కారు ఉండడం, ఆ కారుకు సంబంధించినటువంటి ఫాస్ట్ ట్యాగ్ యొక్క సమయం అయిపోవడం, అందులో రీఛార్జ్ చేసుకున్నటువంటి బ్యాలెన్స్ అమౌంట్ లేకపోవడంతో వివాదానికి కారణమైంది. అయితే ఎమ్మెల్యే అనుచరులు కనీసం ఒక 5 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకోసమే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ అనేటువంటి టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బందిని కారులో తీసుకుపోయి చితకబాదినటువంటి ఘటన పెద్ద చర్చనీయాంశమైంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో. కళ్యాణ్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు మనం చూడొచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు కాన్వేలో ఆ టోల్ ప్లాజాకు సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఎమ్మెల్యే పైశాచికం అని చెప్పొచ్చు, ఆయనకు సంబంధించిన అనుచరుల పైశాచికం అని చెప్పొచ్చు. ఇష్టానుసారంగా ఇట్లా టోల్ సిబ్బందిని, గతంలో గవర్నమెంట్ ఆఫీసర్లని, ఇలాంటి పనులు చేస్తున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళ అనుచరులని ఏం చేయాలి? అమెరికాలో ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ని కూడా తొలగించేయచ్చు పర్ఫామ్ చేయట్లేదు అని అనిపిస్తే. అలా వీళ్ళని కూడా తొలగించాల్సి అలాంటి సిస్టమ్ ఏమైనా పెట్టాలా? దీనికి సంబంధించి మీరేమంటున్నారు? ఇటు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనుచరులే ఇలా దౌర్జన్యం చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.